పొట్టిగా ఉన్న కాల్ని పొడవుగా చేయొచ్చు. పాసిబుల్ అవుతుంది? ఎస్ అవునండి. కట్ చేసి డైలీ 1 mm చొప్పున కిందకి లాగుతాం. సో బాడీ ఫార్మ్స్ న్యూ బోన్. బ్లడ్ రిలేషన్ చేసుకుంటే అలా పుట్టడం జరుగుతుంది, అది నిజం అంటారు? అబ్సల్యూట్లీ ట్రూ అండి. మేనరికాలలో ద కిడ్స్ హు ఆర్ బోర్న్ దే హ్యావ్ దీస్ ఇష్యూస్. యాక్సిడెంట్ కేసెస్ ని ఎలా డీల్ చేస్తారు? మల్టిపుల్ పీసెస్ అయిపోతాయి బోన్. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్లేట్ నెయిల్ వేయలేం. సో వాట్ వీ డూ ఇస్ సంథింగ్ కాల్డ్ as డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలి. నాటుకట్లు అని కట్టించుకుంటారు. వాళ్ళు వచ్చే టైం వరకు ఆ ఇన్ఫెక్షన్ ఎంత ర్యాంపెంట్ ఉంటుంది అంటే ద ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. మీ బెస్ట్ కేస్ అంటే ఏది చెప్పొచ్చు? 180 degree డిఫార్మిటీ 1 mm చొప్పున కరెక్ట్ చేస్తూ కిందకి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు వాక్ చేస్తున్నారు? అబ్సల్యూట్లీ. శారీ వేసుకొని పంపించింది ఒక వీడియో నడుస్తూ. దట్ గేవ్ మీ టియర్స్ ఇన్ ద ఐస్. ఈ ప్రోడక్ట్ తాగితే మన పిల్లలు ఇంకా గ్రోత్ అవుతారు, హైట్ పెరుగుతారు? దట్స్ అ మిత్ అండి. ఈ హైట్ పెరగడం ఆల్ దిస్ ఆర్ జెనెటిక్ అన్నమాట. కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. 5'11" ఉన్న పేషెంట్ కూడా 6 అవ్వడానికి వస్తారు. యాజ్ అ సర్జన్ కాస్మెటిక్ లెంథనింగ్ ఐ డూ నాట్ అడ్వైస్. మై ఫాదర్ హ్యాడ్ హ్యూమరస్ ఫ్రాక్చర్. ఆయనకు అప్పుడు ప్లేట్ వేశారు. అది ప్రాబ్లమ్ ఏం రాదు మేబీ ఫ్యూచర్ లో? కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ వెన్ వి గో అండ్ రిమూవ్ ఇట్. సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు. నేను చెప్పేది ఏంటి అంటే, సో ఈరోజు మనతో డాక్టర్ గోదాశ్రీ గారు ఉన్నారు. సో హాయ్ అండి. హలో జ్యోతి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. సో నార్మల్గా రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? సో ఆర్థోపెడిక్స్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయండి, సబ్ స్పెషాలిటీ. సో లింబ్ రీకన్స్ట్రక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్ స్పెషాలిటీ ఇన్ ఆర్థోపెడిక్స్. అందులో మనం ఏం చేస్తాము అంటే, వీ హ్యావ్ సమ్ పీపుల్, కొందరు పేషెంట్స్ ఉంటారు కదా, లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ, ఒక కాలు పొట్టిగా ఉండడం, ఇంకో కాలు పొడవుగా. సో దే హ్యావ్ సమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద లింబ్ లెంత్. వాళ్ళు ఒకరు. ఫ్రాక్చర్స్ అయ్యి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి అతకకుండా ఉన్న వాళ్ళు. ఓకే. అండ్ చాలా మంది ఆర్థోపెడిక్స్ సర్జరీస్ లో ప్లేట్స్ నెయిల్స్ వేస్తాం కదా, అది రొటీన్ ఇంటర్నల్ ఇంప్లాంట్స్ అంటాం. సో అవి వేసాక కూడా అతకకుండా ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్స్ లో మనం లింబ్ రీకన్స్ట్రక్షన్ బ్రాంచ్ ని వాడొచ్చు. సో ఈ స్పెషాలిటీ ద్వారా వీ క్యాన్ గివ్ అ పేషెంట్ నార్మల్ అలైన్మెంట్ అనమాట. సో కాళ్ళు, దెర్ ఆర్ ఫ్యూ పారామీటర్స్. ఎప్పుడైనా మనం ఎక్స్రే తీసినప్పుడు బోన్ లో దెర్ ఆర్ ఫ్యూ పారామీటర్స్ ఫర్ అ పర్సన్ టు హ్యావ్ నార్మల్ లింబ్ అలైన్మెంట్. ఆ పారామీటర్స్ అన్నిటినీ నార్మల్ చేస్తూ వీ గివ్ అ నార్మల్ లైఫ్ టు ద పేషెంట్ ఆఫ్టర్ ఆల్ దీస్ పోస్ట్ ట్రామాటిక్ ఇష్యూస్ అనమాట. సో వీటన్నిటిని డీల్ చేసే బ్రాంచ్ లింబ్ రీకన్స్ట్రక్షన్. ఇది స్పెషలైజేషన్ అని చాలా కేసు మీరు డీల్ చేసిందని కూడా నేను విన్నాను, చూసాను కూడా. సో ఏంటి రీజన్? లింబ్ రీకన్స్ట్రక్షన్ నేను నా పీజీ డేస్లోనే ఆప్ట్ చేసుకున్నాను దట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ స్పెషలైజేషన్. నేను ఉస్మానియాలో చేశాను ఎంఎస్ ఆర్థోపెడిక్స్. సో అప్పట్లో ఈ బ్రాంచ్ వాజ్ కన్సిడర్డ్ బేసికలీ అ డెడ్ బ్రాంచ్ అనమాట. దీనికి ఎక్కువ స్కోప్ లేదు, ఎందుకు చేస్తున్నావు ఇది, ఎందుకు చేయాలనుకుంటున్నావు ఎంఎస్ ఆర్థోపెడిక్స్ తర్వాత అనేవాళ్ళు. బట్ ఐ యూస్ టు కమ్ అక్రాస్ వేరియస్ పేషెంట్స్ ఎట్లా సేమ్ ప్లేట్స్ వేశారు బట్ అతకలేదు, అతికినా కూడా ఎముకలోంచి చీములాగా రావడము, అండ్ దే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే స్పెషాలిటీ ఇస్ ఎలిజారో అండ్ లింబ్ రీకన్స్ట్రక్షన్. సో వాళ్ళని చూసాక ఐ సమ్హౌ గాట్ ఇన్స్పైర్డ్ దట్ దీన్ని ఎవరు చేయలేకపోతున్నారు, దే షుడ్ బి సమ్ డాక్టర్ హూ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ రేర్ స్పెషాలిటీ సో దట్ వీ కెన్ హెల్ప్ దీస్ పీపుల్. సో ఆ బేసిక్ కాన్సెప్ట్తో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని. అండ్ ఎంఎస్ ఆర్థో తర్వాత ఐ పర్స్యూడ్ స్పెషలైజేషన్ అండ్ ఫెలోషిప్స్ చేశాను అనమాట జస్ట్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్. దట్స్ హౌ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ బ్రాంచ్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్. ఓకే, ఇది ఎవరు చేయలేరు, ఇది మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు బై బర్త్ కొంతమంది పిల్లలు లెగ్స్ క్రాస్గా పుట్టడం కానీ, లేకపోతే హ్యాండ్స్ ఒకటి పొట్టిగా ఒకటి పొడుగ్గా ఉండడం కానీ. సో ఇది మన చిన్నప్పుడు ఏమనే వాళ్ళంటే ఇట్లా బ్లడ్ రిలేషన్ చేసుకుంటే అలా పుట్టడం జరుగుతుంది అని చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా. సో అది నిజం అంటారు అసలు? అబ్సల్యూట్లీ ట్రూ అండి. కన్సాంగ్వినస్ మ్యారేజ్ అని అంటారు దాన్ని. సో రిలేషన్స్ లో లైక్ బావా, మామయ్య, బావ, ఇట్లాంటి బ్లడ్ రిలేషన్స్ లో మ్యారేజ్ అయినప్పుడు మన జీన్స్ అన్ని ఆ ఫ్యామిలీ పూల్లోనే సర్క్యులేట్ అవుతుంటాయి, వాట్ ఎవర్ డిఫెక్టివ్ జీన్స్ ఆర్ దేర్. సో అది మనము హోమోజైగస్, హెట్రోజైగస్ అలా అంటాం, కొన్ని టర్మ్స్ ఉంటాయి వాటికి. సో ఎప్పుడైతే 2 genes లైక్ ఫ్రమ్ అ మేల్ అండ్ అ ఫీమేల్ with defective genes రెండు కలుస్తాయి, there are more chances of developing a congenital deformity. So ఈ మేనరికాలలో ఇట్లాంటి రిలేటివ్స్ లో మ్యారేజెస్ లో the kids who are born they have these issues, ఈ issues తో పుడతారు అనమాట. దట్ ఈస్
ట్రూ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక్కటే ఉండే. అసలు ఏమంటారు, మా ఇంట్లో 2 ఫ్యామిలీస్ అంటే మా మమ్మీ మేనమామనే చేసుకున్నారు. మళ్ళీ మమ్మల్ని అలానే చేద్దాం అనుకుని తర్వాత ఈ ఇష్యూ చెప్పారు. సో మనకి అర్థం కాకపోతుండే. సో మేమంటే గాడ్ గ్రేస్, మా మమ్మీ మేనమామనే చేసుకున్నా, మేము గాడ్ గ్రేస్ బాగానే పుట్టాము. కొన్ని అలా జరుగుతాయా, లేకపోతే ఫ్రీక్వెంట్ గా ఎప్పుడైతే ఈ జెనెటిక్ పూలింగ్ ఇది మిక్స్అప్ అవుతుందో, ఫ్రీక్వెంట్ గా ఇన్ ద ఫ్యామిలీనే మ్యారేజెస్ అయినప్పుడు దిస్ ప్రాబ్లమ్ అరైజెస్ అండి. బట్ ఇట్ ఈస్ ట్రూ. కన్సాంగినస్ మ్యారేజెస్ లో జెనెటిక్ ఇష్యూస్ రావడం అనేది చాలా కామన్. ఓకే, నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడే క్లారిటీ వచ్చింది, నిజంగానే ఇది వస్తుంది అని చెప్పేసి. ఓకే, నార్మల్గా చిన్నపిల్లలకి అలా క్రాస్గా పుట్టిన లెగ్స్ని కూడా మీరు స్ట్రైట్ చేసి వాళ్ళ లైఫ్కి ఒక హోప్ ఇస్తున్నారు మీరు. ఖచ్చితంగా ఇలాంటిది ఉంది, నేను చేయగలను అని చెప్పేసి. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు, లైక్ ఆ కేసెస్ని డీల్ చేసినప్పుడు? ఒక బాబుది ఒక స్టోరీ ఉండే కదా మీది, సో ఆ స్టోరీ. ఒక లేటెస్ట్ గా చేసిన కేసు వచ్చేసి 3-year-old బేబీ. తనకి డిఫార్మిటీ అంటే చిన్నప్పటి నుంచి హీ వాజ్ ఆల్ రైట్, కానీ ఆ బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది, టిబియా బోన్ కి. సో ఆల్మోస్ట్ ఆ బోన్ లాస్ అయింది, ఇన్ఫెక్షన్ ఆ ఎముకని తినేసింది లెగ్ లో. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 16 to 18 centimeters బోన్ వాజ్ నాట్ దర్ అనమాట. సో దాన్ని మనం ట్రీట్ చేసాం అండ్ హీస్ వాకింగ్ అబ్సల్యూట్లీ వెల్ నౌ. సో దట్ ఈస్ వన్ కేస్. దీస్ కేసెస్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను, కంజనైటల్ ఇష్యూస్, ఈ క్రానిక్ కేసెస్, వీటన్నిటిని ట్రీట్ చేయడం గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. రిస్క్ ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ టు ద సర్జన్, ఎవరైతే సర్జరీ చేస్తున్నారో. ఇట్లాంటి మైనర్ ఇష్యూస్ ఇవన్నీ మేజర్ ఇష్యూస్ బేసికలీ, అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్. ఇవి ట్రీట్ చేయడం ద్వారా ఇట్స్ యాక్చువల్లీ గివింగ్ అ న్యూ లైఫ్ టు ద పేషెంట్ అనమాట. సో వేరే బ్రాంచెస్ లో ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుందో నాకు తెలీదు, బట్ వెన్ యూ సీ అ పేషెంట్, ఒక పేషెంట్ లేవలేని స్థితి నుంచి లేసి తిరిగి నార్మల్ లైఫ్ క్యారీ చేస్తూ నడవడం గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. నిజంగా అది లైఫ్లో వాళ్ళు బెడ్ మీద పడుకొని మన లైఫే లేదనుకున్న స్టేజ్ నుంచి వెన్ దే వాక్, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఓకే, మీ బెస్ట్ కేస్ అంటే ఏది చెప్పచ్చు? బెస్ట్ కేసెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు వైరలే అనుకుంటా ఆ కేసు. సో దట్ వాజ్ 180-degree డిఫార్మిటీ. సో దాన్ని మనం 1 mm చొప్పున కరెక్ట్ చేస్తూ కిందకి తీసుకొచ్చాను. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కేసెస్ అండ్ ఐ ప్రెజెంటెడ్ దట్ ఇన్ మెనీ ఆర్థోపెడిక్ ఫోరమ్స్ అండ్ ఎవ్రీవేర్. గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఉందో, తనని కాలు పైనుంచి కిందకి తీసుకొచ్చి చేసిన అమ్మాయి, షీ రీసెంట్లీ తను ఒక డిస్ట్రిక్ట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అవార్డు తెచ్చుకుంది అనమాట. అది తన పేపర్ లో వచ్చింది. సో తను అలా కాళ్ళు ఉండి పైకి ఉండేసి హీ యూజ్డ్ టు ఫీల్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ ఒక ఆత్మన్యూన్యత ఉండేది తనకి. బట్ తను ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళి పేపర్ లో ప్రైజ్ తెచ్చుకొని షీ సెంట్ ఇట్ టు మీ ఆన్ వాట్సాప్, మ్యామ్ నాకు ఇలా ప్రైజ్ వచ్చింది, నేను ఈరోజు తీసుకున్నాను కలెక్టర్ ద్వారా అనేసి. సో దట్ వాజ్ రియల్లీ సో వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు వాక్ చేస్తున్నారు? అబ్సల్యూట్లీ, షీ ఈస్ వాకింగ్ అబ్సల్యూట్లీ నార్మల్. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు లైక్ ఆ అమ్మాయి కొంచెం ఏమంటారు రింగ్స్ తో ఉండింది లాస్ట్ టైం. ఇప్పుడు రింగ్స్ తీసేసాము. అండ్ తను మొన్న ఇండిపెండెన్స్ డే రోజు శారీ వేసుకొని పంపించింది ఒక వీడియో నడుస్తూ. దట్ గేవ్ మీ టియర్స్ ఇన్ ద ఐస్ బేసికలీ. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ మెయిన్ కేసెస్ అంటే మీకు ఏవి వస్తూ ఉంటాయి? చిన్నపిల్లల్లో వచ్చేసి దెర్ ఆర్ మెనీ పీడియాట్రిక్ ఇష్యూస్ ఇన్ కిడ్స్. బేసిక్గా వచ్చేసి జనరల్గా ప్రెజెంట్ అయ్యేది వైటమిన్ డి డెఫిషియన్సీ తోటి పిల్లల్లో. సో దట్ ఈస్ ట్రీటబుల్. మెడికల్ మేనేజ్మెంట్తో వీ కెన్ డూ. సమ్ టైమ్స్ ఆర్థోపెడిక్ సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుంది. సో దోస్ ఆర్ ద కామన్ ఇష్యూస్ విచ్ కమ్. అది బేసిక్. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ ఫుట్, ఇవన్నీ ఆర్ అగైన్ ట్రీటబుల్ వెరీ వెల్ విత్ సింపుల్ కాస్ట్స్ అండ్ ఆల్. ఇది ఒక స్పెక్ట్రమ్. ఇంకొక స్పెక్ట్రమ్ వచ్చేసి వెరీ వెరీ బ్యాడ్ కేసెస్ లైక్ బోన్ లాస్ ఉన్న కేసెస్ కానీ, కంజనైటల్ డెఫిషియన్సీస్ ఆర్ డిఫార్మిటీస్ అంటాం, బోన్ సెగ్మెంట్ లాస్ ఉండి, ఫుడ్ డిఫార్మిటీస్ ఉండి, ఇవన్నీ వేరీడ్ స్పెక్ట్రమ్. And treating those major issues gives me more happiness. So I am mostly specialized in treating those rare conditions anamata. That gives more happiness. Me normal ga cases ni deal chese kante ఏదన్నా ఏమంటారు ఇది కేసెస్ అవ్వదు అని మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా. అండ్ అది అవ్వదు అన్న ప్రతిసారి దట్ గివ్స్ మీ సమ్ ఎనర్జీ అన్నమాట. వీ హ్యావ్ టు డూ దట్ అనేసి. సో అంటే ఎక్కువ ఇలాంటి కేసెస్ ఎక్కువ మీ దగ్గరకు వస్తుంటాయి. ఫెయిల్ అయిన కేసెస్ మీ దగ్గరకు వచ్చిన
మాక్సిమం వచ్చేది ప్రీవియస్లీ ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీ కేసెస్ వస్తాయి. అంటే ప్లేట్స్ వేసి ఉంటారు, నెయిల్స్ వేసి ఉంటారు, అవి అతకకపోవడం, ఇన్ఫెక్షన్ అవ్వడం. దీస్ ఆర్ ద మాక్సిమం లోడ్ ఆఫ్ కేసెస్ విచ్ ఐ డూ. యాక్చువల్లీ హైదరాబాద్లో చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఐ రన్ limb reconstruction unit. And we do the maximum number of cases at our institute. మీరు ఇందాక చెప్పినట్టు మీ బెస్ట్ కేస్ అన్నది అమ్మాయికి ఫుల్ లెగ్ ఒక పైకి వెళ్ళిపోయి ఉంది కదా. సో ఎందుకు అలా అంటే వచ్చిన దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఆ అమ్మాయికి ఏమైంది అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 5 years యాక్సిడెంట్ అయింది. సో ఆ యాక్సిడెంట్ అవ్వడం ద్వారా ఆ చిన్నపిల్లలో గ్రోత్ పొటెన్షియల్ ఇట్ వాస్ మిస్మేనేజ్డ్ బేసికలీ. అండ్ ఆ గ్రోత్ పొటెన్షియల్ అనేది పోస్టీరియర్ సైడ్ పెరుగుతూ యాంటీరియర్ పెరగకుండా అలా కాలు పైకి వెళ్ళిపోయింది అనమాట. what do you call it, the growth potential of the physis ఎక్కడి నుంచి అయితే బోన్ పెరుగుతుందో అది డిస్టర్బ్ అయింది. సో అలా డిస్టర్బ్ అయినప్పుడు నార్మల్గా స్ట్రైట్గా పెరగాల్సిన కాలు వెన్ సమ్ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ ఏరియా ఇస్ డామేజ్డ్, వేరే గ్రోత్ ఏరియా కంటిన్యూ అయిపోతుంది. సో ఏదన్నా వెనక నుంచి పెరుగుతూ ముందు ఆగిపోయినప్పుడు ఇట్ టర్న్స్ అప్ అనమాట. ఓకే. నార్మల్‌గా కొన్ని మనము యాక్సిడెంట్ కేసెస్ గానీ, ఇలా కొంతమంది ఏమైనా పెయిన్ వచ్చినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా సివియర్‌గా ఇదైనప్పుడు లైట్‌గా తీసుకుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? లైట్‌గా అంటే జనరల్‌గా ఫ్రాక్చర్ అయినప్పుడైతే దే హ్యావ్ టు విజిట్ ద హాస్పిటల్ అండి. దట్ పెయిన్ చిన్నదే కదా అని చెప్పి చాలా మంది కట్లు కట్టడం సో ఇలా చేస్తుంటారు. అది ఒకటి దట్స్ అ వెరీ ఇష్యూ విచ్ ఇస్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి విలేజెస్లో. ఎలా అంటే వీ హ్యావ్ పేషెంట్స్, వాళ్ళు డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వరు, నాటుకట్లు అని కట్టించుకుంటారు. అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి అది క్రాస్గా అతకడం, మాల్ యూనియన్ ఒకటి. అండ్ వాళ్ళు వచ్చే టైం వరకు ఆ ఇన్ఫెక్షన్ ఎంత ర్యాంపెంట్ ఉంటుంది అంటే ద ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అప్పుడు. సో వెన్ ఎవర్ ఏదైనా చిన్న ఫ్రాక్చర్తో ఉన్న వాళ్ళు ఇప్పుడు మసాజ్ సెంటర్స్కి వెళ్తారు, ఓకే, అక్కడ మసాజ్ చేయించుకుంటారు. ఇప్పుడు కూడా అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ చిన్న కట్టుతో వెళ్ళిపోయే ఫ్రాక్చర్ దట్ లీడ్స్ బికమ్స్ అ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్, మేజర్ ఇష్యూ వరకు వెళ్తుంది అనమాట. అది ఇప్పటికీ మనకి విలేజెస్లో ఉంది. నాటుకట్టు ద్వారా ట్రీట్మెంట్ చేసే పద్ధతి, పసరు కట్టు కట్టడం, విచ్ ఆర్ అబ్సల్యూట్లీ నో ఇన్ ఆర్థోపెడిక్స్. ఫ్రాక్చర్ అయితే గో టు అ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్, అది మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే అదే మన వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్లనే ఇప్పుడు కాదు లేదా అంటే చిన్న నాటుకట్లు కట్టి అప్పుడు టెంపరరీ సొల్యూషన్, బట్ దట్ విల్ లీడ్ టు పర్మనెంట్ ఇష్యూస్. సో మై రిక్వెస్ట్ వుడ్ బి ఏంటి అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ అ ఫ్రాక్చర్, చిన్న డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ అవాయిడ్ గోయింగ్ టు అ క్వాక్. సో క్వాక్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ నాటుకట్లు, పసరు కట్లు కట్టడం ద్వారా ఆ చిన్న ప్రాబ్లం ఇట్ బికమ్స్ అ మేజర్ ఇష్యూ. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ గో టు అ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ. చాలా మంది కూడా ఫెయిల్ అయిపోయి ఇది మనం జనరల్ గా ఊర్లలో చూస్తాం, కానీ సిటీలో కూడా ఏం తక్కువ కాదు. డాక్టర్ దగ్గరకు వచ్చే ముందు కూడా ఫ్రాక్చర్ పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని వస్తారు అనమాట చేతు. దానివల్ల చాలా స్వెల్లింగ్ తో వస్తారు, ఇన్ఫెక్షన్ తో వస్తారు. అబ్సల్యూట్లీ నో అండి అట్లాంటి ట్రీట్మెంట్స్. మేబీ ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. మేబీ ఒక చిన్న కట్టుతో పోయేది ఇట్ బికమ్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అప్పుడు అలా చేయడం ద్వారా. సో యాక్సిడెంట్ కేసెస్ని ఎలా డీల్ చేస్తారు? అంటే ఏ కేసెస్ మెయిన్గా యాక్సిడెంట్లో, అంటే యాక్సిడెంట్లో అనగానే మనకు కాలు ఇరిందా చెయ్యి ఇరిందా అని వింటూ ఉంటాం యాక్సిడెంట్ అవ్వగానే. సో అలాంటి కేసెస్ ఏంటి? మీ దగ్గరకు వచ్చే మెయిన్ కేసెస్ ఏంటి? సో ఇవన్నీ జనరల్గా ట్రామా సర్జన్స్ దగ్గరికి వెళ్తాయండి. జనరల్గా ఫ్రాక్చర్ అవ్వగానే, వాట్ ఎవర్ యాక్సిడెంట్ అవ్వగానే, మేజర్ రోడ్ ట్రాన్స్పోర్ట్, మనకి బోన్ ఫ్రాక్చర్సే కాకుండా ఇంటర్నల్ ఇంజరీస్ కూడా ఉంటాయి. హెడ్ ఇంజరీ కానీ, అబ్డామినల్ ఇంజరీస్ కానీ, అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. స్పైన్ ఇంజరీస్ కానీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని స్టెబిలైజ్ చేశాక, వెన్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఇష్యూస్ అండ్ ఆల్ ద ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ మేనేజ్డ్ లైక్ హెడ్ ఇంజరీ ఆర్ అబ్డామినల్ ఇంజరీ, ఇవన్నీ మేనేజ్ అయ్యాక దెన్ వీ థింక్ అబౌట్ ఆర్థోపెడిక్. బేసిక్గా పేషెంట్ని రిససిటేట్ చేసి స్టెబిలైజ్ చేయాలి. తర్వాత వీ గో ఫర్ ఫిక్సేషన్స్ అనమాట. వాట్ ఎవర్ ఫ్రాక్చర్ని బట్టి హౌ వీ హ్యావ్ టు ప్రొసీడ్ అని డిసైడ్ అవుతాం. సో ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ట్రామటాలజీ. యాక్సిడెంట్ కేసులో మీ దగ్గరకు వచ్చిన బిగ్గెస్ట్ కేస్ ఏంటి? సో యాక్సిడెంట్ కేసెస్లో ఏంటి అంటే నార్మల్ సింపుల్ ఫ్రాక్చర్స్ అయితే ఇంటర్నల్ ఫిక్సేషన్స్తో చేసేస్తాం మనం. ప్లేట్ వేసేస్తాం, నెయిల్ వేసేస్తాము. కానీ కొన్నిసార్లు మల్టిపుల్
పీసెస్ అయిపోతాయి బోన్. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్లో ప్లేట్ నెయిల్ వేయలేం మనం. సో వాట్ వీ డూ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్. అందులో అది వేసి స్టెబిలైజ్ చేస్తాం వెన్ వీ కెనాట్ ఫిక్స్ ఇట్ ఇంటర్నలీ. అండ్ వేరే కొన్ని యాక్సిడెంట్ లేటెస్ట్ గా చేసిన ఒక కేసులో ఏంటి అంటే there was almost about 18 centimeter bone loss. Bone loss ఉన్న కేసెస్ లో we do something called as bone transport అన్నమాట. సో మేజర్ గా నేను చేసే మేజర్ సర్జరీస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే బోన్ లాస్ ఉన్న కేసెస్ లో ఐ గో ఫర్ బోన్ ట్రాన్స్పోర్ట్స్ విత్ ఇలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రామా కేసెస్ విచ్ కమ్ టు మీ. ఎప్పుడు వస్తాయి ఇవి? వెన్ ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ సింపుల్ ప్రొసీజర్స్ తో మేనేజ్ చేయలేనప్పుడు వస్తాయి. ఓకే. మీరు లాస్ట్ టైం ఒక కేసు చెప్పారు కదా, అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్న ఏజ్లోనే లైక్ మనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అవడం వల్ల తనకి లైఫ్ మీద హోప్ అయిపోయింది అని చెప్పేసి. సో అందులో ఏంటి అంటే పేషెంట్ హ్యాడ్ అ ఫ్రాక్చర్ అండి, అండ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లేట్ వేశారు. బట్ ఆ ప్లేట్ వేసిన ప్రతిసారి ఇన్ఫెక్ట్ అయ్యేది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 7-8 సర్జరీస్ తర్వాత దెన్ హీ కేమ్ టు మీ. సో సేమ్ థింగ్, నేను మీకు చెప్పాను కదా రింగ్స్ వేసి సెట్ చేస్తామని, అండ్ రింగ్స్ వేసి సెట్ చేశాక హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. సో జనరల్ గా అందరు భయపడతారు ఫస్ట్ రాగానే రింగ్ తో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇది సంథింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, కాంప్లెక్స్ గా ఉంది, డే టు డే యాక్టివిటీస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి సిస్టమ్ తో అనుకుంటారు. సో బట్ ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఆ 1 year పీరియడ్ డిఫికల్ట్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దాట్ మనకి లోపల ఏం ఇంప్లాంట్ ఉండదు రింగ్ తీసేసాక. సో ఇన్ఫెక్షన్ రేట్ అవన్నీ ఏమి ఉండవు. సో ఇట్ గివ్స్ వెరీ రిలయబుల్ రిజల్ట్స్. ఓకే. అందరికీ కాదు, కొంతమందికి అంటే మీరు చాలా మందికి కొన్ని ఫ్రీగా కేసెస్ డీల్ చేశారని కూడా విన్నాను. సో దాని వెనకాల స్టోరీ ఏంటి? సో ఇంతకు ముందు నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేసేదానండి. సో అక్కడ చేసిన కేసెస్ మాక్సిమం ఫ్రీ కేసెస్, అండ్ మిగిలిన కొంతమంది పేషెంట్స్ వస్తారు హు ఆర్ నాట్ అఫోర్డబుల్. సో అట్లాంటప్పుడు ఇఫ్ దే క్యాన్ బేర్ దేర్ జనరల్ ఎక్స్పెన్సెస్, సర్జన్ ఛార్జెస్ మనం తక్కువ చేసుకొని చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ దెన్ ద పేషెంట్ షుడ్ వీ కాంట్ డూ దట్ ఫర్ ఎవ్రీబడి బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ సెక్టర్. బట్ ఇఫ్ దే are really having an issue, we can manage it in a government sector and surgeon fees waive off cheyochu, we can do that. సో నార్మల్గా మీ దగ్గరకి లైఫ్ కోల్పోయింది అన్న కేసెస్ కొన్ని డీల్ చేసి ఉంటారు కదా, హోప్ లేకున్న లైఫ్. సో హోప్ లేకున్న కేసెస్ చేసామండి. వెన్ ఎవర్ అ పేషెంట్ మనకి క్రానిక్ గా బెడ్ పైన ఉన్నప్పుడు దే లూజ్ ఆల్ దేర్ కాన్ఫిడెన్స్, డిప్రెషన్ లో ఉంటారు. మనం అప్పుడు వాళ్ళకి ఒక పాత్ చూపించాలి, ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ మనం మేనేజ్ చేయగలము ఈ కేసు. సో మీరు ఆ 1 year వాట్ ఎవర్ అ డిఫికల్ట్ పీరియడ్ ఎండ్యూర్ చేయగలిగితే ద రిజల్ట్ వాట్ వీ గివ్ విల్ బి వెరీ వెరీ గుడ్. జనరల్గా యంగ్ ఫీమేల్ పేషెంట్స్ ఉంటారనమాట. సో వీళ్ళల్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఇన్ లైఫ్. సో వాళ్ళకి ఏదైనా డిఫార్మిటీ ఉన్నా, బోన్ లాస్ ఉన్నా, దే ఆర్ వెరీ వెరీ డిప్రెస్డ్ అండ్ ఆల్. అండ్ ఐ హ్యాడ్ అ కేస్, ఒక 18 year ఫీమేల్ పేషెంట్, అండ్ 1 year నుంచి షీ వాజ్ బెడ్ రిడన్. ఎందుకు అంటే ఫ్రాక్చర్ అయ్యి నెయిల్ వేశారు, బట్ అది ఇన్ఫెక్ట్ అయిపోయింది, వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలీదు. సో వెన్ దే అప్రోచ్డ్ మీ, ఐ టోల్డ్ దెమ్ మనం ఇలా ట్రీట్మెంట్ చేయొచ్చు, బట్ 1 year పడుతుంది మనకి, అండ్ ఈ ఇలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ ద్వారా వీ కెన్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్ అని. సో 1 year తర్వాత ఫ్రేమ్ తీసేసాం. షీ ఈస్ గెటింగ్ మ్యారీడ్ నౌ. సో దట్ ఈస్ వన్ హ్యాపీ థింగ్ అనమాట. సో తను చేతు కాలు ఎప్పుడైతే బాగాలేదు, బట్ బాగాలేకుండా వచ్చింది విత్ నో హోప్, బట్ షీ ఈస్ ఏబుల్ టు డూ హర్ వర్క్, తన పని తను చేసుకుంటుంది, అండ్ షీ ఈస్ గోయింగ్ టు క్యారీ హర్ లైఫ్ ఫార్వర్డ్. సో తను అలా మెసేజ్ చేసినప్పుడు ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఓకే. ఇన్ని కేసెస్ డీల్ చేసి అంతమంది లైఫ్ హోప్ లేదన్న వాళ్ళకి కూడా మీరు ఒక లైఫ్ మీద ఒక హోప్ కలిగిస్తారు కదా డాక్టర్స్ అనేవాళ్ళు. మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చి లాస్ట్ మినిట్లో ఇది చేసే వాళ్ళకి కూడా ఒక హోప్ ఇస్తారు డాక్టర్స్ అనేవాళ్ళు. సో మీరు ఇన్ని కేసెస్ డీల్ చేసి ఇంత చాలా మందికి ఒక లైఫ్ మీద ఒక హోప్ ఇచ్చారు కదా. సో ఎలా ఫీల్ అవుతుంటారు? ఎప్పుడైనా మీకు ఒక ఇన్స్పిరేషన్గా అన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? సో ఫస్ట్లీ ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు అట్లాంటి పేషెంట్స్ నా దగ్గర రావడం, అండ్ మీ బీయింగ్ ఏబుల్ టు ట్రీట్ దెమ్ ఇస్ అ ప్రివిలేజ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ గాడ్ చూజెస్ ఫ్యూ పీపుల్ for few things. ఒక పర్పస్ ఇచ్చి పంపిస్తారు. ఫర్ మీ మై పర్పస్ ఇన్ లైఫ్ ఇస్ మేబీ టు ట్రీట్ non-unions and malunions అనుకుంటా. limb reconstruction is my purpose in life. So it gives me immense happiness. At the same time స్ట్రెస్ ఫీల్ అవ్వనా అంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాను. వాళ్ళు లాస్ట్ మినిట్లో వస్తారు. సో
నమ్మకంతో వస్తారు, హోప్తో. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ లెఫ్ట్. అప్పుడు వస్తారు అట్లాంటి సిచ్యువేషన్లో. సో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ టు డీల్ విత్ ఇట్ దెన్. సో చేయగలనా చేయలేనా, అవుతుందా లేదా. ఐ డూ హ్యావ్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. స్ట్రెస్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ నిద్ర లేకుండా కూడా ఆలోచించిన కేసెస్ కూడా ఉన్నాయి నాకు. ఇది అవుతుందా లేదా, కెన్ ఐ గివ్ బ్యాక్ హిజ్ లిమ్, కెన్ ఐ గివ్ బ్యాక్ హిజ్ లైఫ్ అని. బట్ వన్స్ ద ఫ్రేమ్ ఇస్ ఆఫ్ అండ్ ఆ రిజల్ట్ సక్సెస్ఫుల్గా వచ్చినప్పుడు దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. నేను నిన్న కూడా చూస్తున్నా, ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలానే డాక్టర్స్ లైఫ్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేసే సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కేసెస్ వల్ల. సో మీరు నిన్న నైట్ నాకు 7:00 మెసేజ్ చేసినప్పుడు మీరు కేసుకి వెళ్తున్నారు. సో నిన్న నైట్ వెళ్ళి ఈ రోజు మార్నింగ్కి మీ సో ఏమైంది నిన్న అంటే, ఐ హ్యాడ్ అ ఫ్రాక్చర్ కేసు వచ్చిందండి, ఒక సుప్రాకాండైలర్ ఫ్రాక్చర్ హ్యూమరస్. సో అది వెంటనే ఫిక్స్ చేయాల్సిన ఫ్రాక్చర్ అనమాట. సో నేను మల్టిపుల్ హాస్పిటల్స్లో చేస్తాను. సో నిన్న కాల్ వచ్చినప్పుడు వెళ్ళాను. అండ్ మార్నింగ్ కూడా అలాంటి కేసే ఇంకొకటి వచ్చిందనమాట, సేమ్. సో రెండు వాటిని ప్రిపేర్ చేసుకొని, అది ఎమర్జెన్సీగా ఫిక్స్ చేయాలి. సుప్రాకాండైలర్ ఫ్రాక్చర్ హ్యూమరస్ కి చిన్న పిల్లల్లో అయ్యే ఫ్రాక్చర్. సో అది చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయి వచ్చేద్దామంటే మళ్ళీ వేరే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, ఇంకొక సుప్రాకాండైలర్ ఫ్రాక్చర్ ఉంది అని. బేసికలీ నేను ఫ్రాక్చర్ కేసెస్ ఐ డూ మోస్ట్లీ ఎలిజెరో కేసెస్, ఫ్రాక్చర్ కేసెస్ చాలా తక్కువ. నిన్న మనకి అన్ని ఒకటేసారి ఫ్రాక్చర్ కేసెస్ వచ్చేసే వరకు ఐ హ్యాడ్ టు గో అండ్ డూ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ దే ఆర్ ఎమర్జెన్సీస్. సో ఫ్యామిలీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకు ఒక చిన్న బాబు కూడా ఉన్నారు. అవునండి. సో వాళ్ళకి టైం ఇవ్వాలి. సో డాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందండి, నాకు కూడా తెలుసుకోవాలండి. బ్యాలెన్సింగ్ చాలా కష్టమే. యూ నీడ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. I have, by God's grace, I have family support. That's why I reached till this stage. Of course, there's ఇంకా చాలా పెద్ద రోడ్ ఉంది ట్రావెల్ చేయడానికి. I just started now. But family support చాలా important. Family support చేయకపోతే కష్టం. And currently I'm juggling between two roles. My husband is very cooperative. My in-laws are cooperative. Parents కూడా help చేస్తారు. That's why we are able to manage. బట్ ఆ గిల్ట్ అయితే ఉంటుంది నాకు, దట్ ఐమ్ నాట్ గివింగ్ టైమ్ టు మై సన్ అనేది ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా చాలా సార్లు నేను, విచ్ ఇస్ వెరీ బ్యాడ్, బట్ ఐ కీప్ థింకింగ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ ద కేసెస్. సో ఎస్పెషలీ ఫీమేల్ డాక్టర్స్కి బ్యాలెన్సింగ్ ఫ్యామిలీ అండ్ హాస్పిటల్ ఇస్ extremely difficult. They are like two pillars. మీరు ఇందాక చెప్పారు కదా, 2 pillars-ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడం. సో నాకు ఆ మదర్స్ గిల్ట్ అయితే ఉంటుంది, దట్ ఐఎమ్ నాట్ గివింగ్ ప్రాపర్ టైమ్ టు మై ఫ్యామిలీ అండ్ సన్. బట్ దెన్ ఐ ఆల్సో బిలీవ్ దట్ దిస్ ఇస్ మై పర్పస్, మేజర్ పర్పస్. సో నార్మల్గా ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్, మేనరికం చేసుకోవడం వల్ల చాలా ఇట్లనే లెగ్స్ క్రాస్ పుట్టడం కానీ, లేకపోతే మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. సో ఇలా చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? జనరల్గా ఇప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిందండి. అందరికీ తెలుసు మేనరికం వల్ల ఇష్యూస్ వస్తాయి, జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి అని. చాలా తగ్గింది, ఇది వరకు లేదు. బట్ దెన్ కాన్సాంగ్వినస్ మ్యారేజెస్, ఇవి మేనరికాలు అవాయిడ్ చేయడం ఇస్ అ బెస్ట్ థింగ్, బెటర్ థింగ్. అండ్ ఒకవేళ అలా మనకి ఇష్యూస్ ఉన్నా కూడా అందులో చాలా రకాలు ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ కొన్ని న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. న్యూరలాజికల్ ఇష్యూస్ మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. అండ్ బోనీ ఇష్యూస్, కంజనైటల్ డిఫార్మిటీస్ అయితేనేమో కరెక్ట్ చేయగలము, బోన్ క్రాస్గా ఉండడం అలాంటివి వీ కెన్ డూ. బట్ ఎప్పుడైతే న్యూరలాజికల్గా అంటే నర్వస్ సిస్టమ్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయో వాటిని మనం వీ కెన్ నాట్. దే ఆర్ అదర్ స్పెషలిస్ట్స్ ఫర్ దట్ అనమాట, హూ కెన్ మేనేజ్ ఇట్. కొన్ని కండిషన్స్ ట్రీటబుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. ఓకే. మొత్తానికి అలా మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు. సో మేబీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి లెగ్స్ ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా ఉంటుంది. అలాంటి కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తారు? లిమ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటారండి దీన్ని. 1 leg షార్టర్ దెన్ ద అదర్. అది మనకి పుట్టుకతో ఉండొచ్చు, ఆర్ తర్వాత కూడా కొందరికి డెవలప్ అవుతుంది గ్రోత్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఎలా అంటే పుట్టుకతో వీ హ్యావ్ కంజనైటల్ ఫెమోరల్ డెఫిషియన్సీ, టిబియల్ హెమిమీలియా అని కొన్ని మెడికల్ టర్మ్స్ అవి. వీటిల్లో ఒక బోన్ సెగ్మెంట్ తొడలో కానీ కాల్లో కానీ అది పొట్టిగా ఉండొచ్చు. ఓకే, ఇది మనకు పుట్టుకతో వచ్చేవి. మిగిలింది వచ్చేసి పోస్ట్ ట్రామాటిక్ డెవలప్మెంటల్, అంటే పెరుగుతూ అబ్జర్వ్ పిల్లలు పెరిగేటప్పుడు అబ్జర్వ్ చేస్తాము. ఆర్ సమ్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, అండ్ గ్రోత్ ప్లేట్ డిస్టర్బ్ అయి ఉంటుంది. సో వాళ్ళల్లో మనకి గ్రోత్ అక్కడి నుంచి జరగదు, ఆ బోన్
ఎపిఫైసిస్ నుంచి. అట్లాంటప్పుడు ఆ సెగ్మెంట్ షార్ట్ అయిపోతుంది. సో వీటన్నిటికీ మనం లింబ్ రీకన్స్ట్రక్షన్లో వీ కెన్ మేనేజ్ ఆల్ దీస్. ఎలా అంటే పొట్టిగా ఉన్న కాల్ని పొడవుగా చేయొచ్చు. పాసిబుల్ అవుతుంది. ఎస్ అవునండి. మెయిన్ బేసిస్ ఆఫ్ దట్ ఇస్ ఇదే ఇలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్. బేసిస్ ఏంటి అంటే ద ప్రిన్సిపల్ ఎంటైర్ బ్రాంచ్ డిపెండ్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. మనం ఎముకని ఎప్పుడైతే కట్ చేస్తామో కార్టికాటమీ అంటాం. దాన్ని కట్ చేసి డైలీ 1 mm చొప్పున కిందకి లాగుతాం. సో బాడీ ఫార్మ్స్ న్యూ బోన్ ఆ ఏరియాలో. ఓకే, అండ్ స్లోలీ ఓవర్ టైమ్ ఆ బోన్ మనకి కన్సాలిడేట్ అవుతుంది. సో విత్ దిస్ ప్రిన్సిపల్ వీ క్యాన్ డూ ఇట్. సో మనకి ఇండియాలో వీ హ్యావ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ద్వారా చేస్తున్నాం బికాస్ ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ మన కంట్రీలో. అబ్రాడ్లో ఇంటర్నల్ ఇంప్లాంట్స్తో చేస్తున్నారనమాట. మనకు ఆ ఒక్క ఇంప్లాంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 16 to 20 lakhs. మన పేషెంట్స్ అంతా అఫోర్డ్ చేయలేరు కాబట్టి వీఆర్ స్టిల్ డూయింగ్ విత్ రింగ్స్తో చేస్తున్నాం. So there are many cases which have done lengthenings, and lengthening is the known principle in limb reconstruction. Lo major part also belongs to limb lengthening. ఓకే, అవుట్ ఆఫ్ కంట్రీకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందా? వాళ్ళకి ఇంప్లాంట్స్ వేరే ఉంటాయి. సో మనకి రింగ్స్ బయట కనపడతాయి కదా, వాళ్ళు వాడే నెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి బోన్ లోపల ఉంటాయి, బాడీ లోపల ఉంటాయి. ఒక మ్యాగ్నెట్ సహాయం ద్వారా దాన్ని లెంత్ పెంచుతాం అనమాట. కొంతమందికి నార్మల్గా యాక్సిడెంట్ కేసెసే. అంటే నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయికి ఉంది. సో లెగ్లో ఇది ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక రాడ్ పెడతారు అని చెప్పి విన్నాను. సో అది అలానే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అనే అది. సో కొన్ని కేసెస్ లో మనం తీసేస్తామండి రాడ్, ఇంటర్నల్ ఇంప్లాంట్ రాడ్ కానీ ప్లేట్ కానీ. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ గెట్ ఇట్ రిమూవ్డ్, బట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కాజింగ్ ఎనీ ఇష్యూస్ వదిలేసినా ఏం కాదు. సో మై ఫాదర్ హ్యాడ్ హ్యూమరస్ ఫ్రాక్చర్, చేతిలో ఫ్రాక్చర్ అబౌట్ 30 years ago. సో ఆయనకు అప్పుడు ప్లేట్ వేశారు అండ్ ఆ ప్లేట్ అలాగే ఉంది ఇప్పుడు మా ఫాదర్కి ఇప్పటికీ కూడా. 30 years బ్యాక్ వేసిన ప్లేట్ కూడా ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ ఇష్యూస్. సో ఇష్యూ ఏం లేదు అన్నప్పుడు వీ కెన్ రీటైన్ ఇట్ ఆల్సో. ఓకే, అది ప్రాబ్లమ్ ఏం రాదు మేబీ ఫ్యూచర్ లో. దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ కొంతమందికి ప్రాబ్లమ్ అవుతుంది, దట్ ఈస్ వెన్ వీ గో అండ్ రిమూవ్ ఇట్. అండ్ కొంతమందిలో ఇట్ డజంట్ కాజ్ ఎనీ ఇష్యూస్, దట్ ఈస్ వెన్ వీ కెన్ లీవ్ ఇట్. ఓకే, రాడ్ అంటే మన వాళ్ళు ఏదో పెద్దగా ఒకటి బోన్ లో పెడతారు. అవునండి, రాడ్ లోపల ఉంటుంది. అలానే ఉంటుంది. టిబియల్ ఫ్రాక్చర్స్ లో లోపల ఇంటర్నల్ గా బోన్ నుంచి వేస్తారు ఇంప్లాంట్ రాడ్. సో మీ ఇందాక చెప్పినట్టు మన మెయిన్ ఇష్యూ మన తెలుగు వాళ్ళందరికీ చాలా మందికి హైట్ ఇష్యూ. అవునండి, హైట్ ప్రాబ్లం ఉంది. అలా అంటే మీరు ఇందాక చెప్పినట్టు పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగు చేయొచ్చు. సో ఇది కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ అంటారు దీన్ని. సో చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది, మన తెలుగు స్టేట్స్ లోనే చాలా కాంట్రవర్షియల్ టాపిక్. పొట్టిగా మన అవునండి. సో పాథలాజికల్ లింబ్ లెంథనింగ్ ని నేను ప్రమోట్ చేస్తాను. బేసికలీ ఎలా అంటే ఇప్పుడు ఒక కాలు పొట్టిగా ఉండి ఇంకో కాలు పొడుగుగా ఉంటే పొట్టిగా ఉన్న కాలుని మనం పొడుగు చేసుకోవచ్చు. కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ అబ్రాడ్ చాలా ఫేమస్. సో అబ్రాడ్ లో లింబ్ రీకన్స్ట్రక్షన్ యూనిట్స్ ఉంటాయి కదా, నేను అబ్రాడ్లో చేశాను ఒక 2 months. సో అక్కడ వచ్చే పేషెంట్స్ అందరూ ఒక లింబ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ దగ్గరికి హైట్ పెరగడానికే వస్తారు. 5'11" ఉన్న పేషెంట్ కూడా 6 అవ్వడానికి వస్తారు. నేను వాళ్ళని చూసి, అంటే దట్ ఈస్ హౌ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇస్. సో దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ కాస్మెటిక్ సర్జరీస్. సో అది కాస్మెటిక్ కిందకి ఇట్స్ కాస్మెటిక్ సర్జరీ అండ్ ఇట్స్ అ కాస్మెటిక్ సర్జరీ అండ్ ఈజీగా ఉండదు, మనం లెంత్ పెంచాలి కదా బోన్ది. సో వాళ్ళకి ఆ మొబిలిటీ ఇది అది ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. కాస్మెటిక్ లెంథనింగ్ అనేది చాలా ఇష్యూస్ కూడా వస్తాయి దాంతో. బట్ ఎస్, వీ క్యాన్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద పేషెంట్స్. బట్ యాజ్ అ సర్జన్ కాస్మెటిక్ లెంథనింగ్ ఐ డూ నాట్ అడ్వైస్. I still do only pathological lengthenings ke chestanu. There are patients who have approached me for cosmetic lengthening, but currently no, I am not doing cosmetic lengthening. Okay, maybe achondroplasia లాంటి కేసెస్, మనం డ్వార్ఫిజం అని చూస్తాం కదా, చాలా పొట్టిగా ఉంటారు పేషెంట్స్ బికాస్ ఆఫ్ ఇష్యూ. వాళ్ళకి మనం 4 segment లెంథనింగ్ చేయొచ్చు. కాళ్ళు చేతులు రెండు మనం పెంచొచ్చు హైట్. ఓవరాల్ హైట్ వాళ్ళది పెరుగుతుంది అప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు కూడా ఉన్నారు మన కొంతమంది డ్వార్ఫిజం ఉన్నారు కదండి, అకాండ్రోప్లేషియా, వీళ్ళందరికీ షార్ట్ స్టేచర్ అంటాం. వాళ్ళందరికీ వీ కెన్ ఇంక్రీజ్ ద లెంత్. దట్ ఈస్ యాక్సెప్టబుల్ బికాస్ వాళ్ళు ఒక నార్మల్ పాపులేషన్ స్టాండర్డ్ లో ఫిట్ ఇన్ అవ్వడానికి వీ క్యాన్ ఇంక్రీజ్ ద హైట్ ఫర్ దట్. బట్ 5'5", 5'6" ఉన్న పేషెంట్ వచ్చి 5'11" అవ్వాలి అంటే దెన్ ఐ వుడ్ కౌన్సిల్ దెమ్. అండ్
మేబీ మా ఇక్కడికి కూడా తెస్తే చాలా మంది అది ఎక్కువ కేసెస్ వస్తాయేమో మీకు, నాకు తెలిసి హైట్ ప్రాబ్లమ్ అని చెప్పి. కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ దాని ఓన్ పర్క్స్, రిస్క్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ ప్రాసెస్, ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆల్సో. బోన్ పెంచడం అనేది డిస్కంఫర్ట్ ఉంటుంది. Bone, when we stretch it to get some bone, increase the length of the bone, it is a little painful process and we have to depend on an attender. ఎవరో ఒకడు ఉండాలి మనకి ఆ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్. కానీ అసలు ఒక బోన్ ని పెంచడం అంటే ఒక మనిషిని పెంచినట్టు బోన్ ఎలా పెంచుతారో అర్థం కావట్లేదు మాకు కూడా. అది మ్యాజిక్ ఆఫ్ ఎలిజారో అన్నమాట. అంతే అంటారా? ఇప్పుడు దానికి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? లింబ్ లెంథనింగ్ చేయడం ద్వారా అంటే మేజర్ ఇష్యూ ఏమొస్తుంది ఒక లింబ్ లెంత్ పెంచేటప్పుడు అంటే స్టిఫ్నెస్. లైక్ మనకి ఇప్పుడు థై సెగ్మెంట్లో ఫీమర్ అనే బోన్ చిన్నగా ఉందనుకోండి, దాన్ని పొడవు చేసేటప్పుడు దాని పక్కన ఉండే జాయింట్ అంటే నీ జాయింట్ అది స్టిఫ్ అవ్వడము అనేది కామన్ అనమాట. ఎందుకంటే బోన్తో పాటు మనం మజిల్స్ని కూడా లెంతన్ చేస్తున్నాం. సో దే ఆర్ ప్రోన్ ఫర్ స్టిఫ్నెస్. అంటే మంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మంచి డైట్ కూడా టు ఫార్మ్ దట్ బోన్. స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అలాంటి పేషెంట్స్. స్మోకింగ్ ఇస్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ ఫర్ లింబ్ లెంథనింగ్. అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. సో మనము ఇవన్నీ స్మోక్ చేస్తే మాత్రం ఆ బోన్ ఫామ్ అవ్వాల్సిన బోన్. సో దట్ విల్ లీడ్ టు ఫర్దర్ ప్రాబ్లమ్స్, ఫర్దర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. సో వెనెవర్ అ పేషెంట్ బోన్ పెంచాల్సిన అవసరం ఉన్న పేషెంట్ నా దగ్గరకు వస్తే ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ దెమ్ ఇస్, ఆర్ యూ అ స్మోకర్? ఇఫ్ యు ఆర్ అ స్మోకర్ దెన్ స్టాప్ స్మోకింగ్ ఫర్ 6 months and then come back. ఓకే. సో అంత ఎఫర్ట్ పడుతుంది. Yes, smoking is an absolute contraindication. ఓకే. ఫర్ లెంథనింగ్. సో ఇప్పుడు ఇవన్నీ చాలామంది విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ సిటీకి వెళ్తే ఎక్కువ ప్రైస్ అవుతుందేమో, ఇప్పుడు మనం ఆ రిమ్స్ వేయించడం వల్ల హోప్ వచ్చేస్తుందా, లేదు కొన్ని ఫెయిల్యూర్ అయిపోయింటారు, మళ్ళీ ఇప్పుడు దీనికి ఇంత మనీ పెట్టాలా, ఎఫర్టబుల్ కాదేమో అనుకుంటూ ఉంటారు. సో ఎంతవరకు ఎఫర్ట్ చేయొచ్చు మన విలేజ్లో? కొంతమంది బేసికలీ విలేజెస్లో ఏమవుతుంది అంటే రింగ్స్ వేసే వాళ్ళు ఉన్నారండి డిస్ట్రిక్ట్స్లో కూడా, బట్ రింగ్స్ వేసే సర్జన్స్ ఉన్నారు అండ్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు పీపుల్ హు ఆర్ పుట్టింగ్ రింగ్స్. వాళ్ళకి అవేర్నెస్ ఉంది ఇలా రింగ్స్ వేస్తారని. కానీ రింగ్స్ ఏదైతే ఎలిజరవ్ అని చెప్పానో ఇట్ నీడ్స్ ప్రాపర్ ట్రైనింగ్ అండి. ఈ ప్రాపర్ ట్రైనింగ్ అంటే ద సర్జన్ షుడ్ బి ట్రైన్డ్ ప్రాపర్లీ బేసికలీ. సో అలా ట్రైన్ అయి ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రిజల్ట్స్ గ్యారంటీ అవుతాయి rather than doing it. I do lot of failed ఎలిజరవ్ సర్జరీస్ కూడా. జనరల్గా ఎలిజరవ్ చేసేదే సర్జరీ ఫెయిల్ అవుతాయి. అట్లాంటిది ఎక్కడో ఇంకో రింగ్ వేసి అది కూడా ఫెయిల్ అయ్యి వస్తారు. సో లిటరలీ ఒక మంత్లో ఒక 2 failed ఎలిజరవ్స్ ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ. సో అప్రోచింగ్ అ ప్రాపర్ డాక్టర్ అండ్ గెటింగ్ ఇట్ డన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1. అండ్ మీరు అడిగారు ప్రైస్ పాయింట్ ఎలా ఉంటుంది అని. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ రీజనబుల్ ఎట్ ఆర్ సెంటర్ అండి. compared to surgeons who are doing it in districts also, we are doing it at a very reasonable price. సో ఇప్పుడు నార్మల్గా పేషెంట్ మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి. అవునండి. సో వాళ్ళని మీరు ఎలా టీచ్ చేస్తారు, ఎలా గైడ్ చేస్తారు? సో బేసికలీ పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మోస్ట్లీ ఫెయిల్డ్ సర్జరీస్ తోటే వస్తారు. ఓకే, వాళ్ళకి నేను ఫస్ట్ కూర్చోపెడతాను. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ సర్జరీకి తీసుకెళ్లే ముందు నేను ట్వైస్ మాట్లాడతానండి వాళ్ళతో. సర్జరీకి ముందు ఒకసారి వాళ్ళతో అండ్ సర్జరీకి ముందు ట్వైస్. దట్ మీన్స్ దే హ్యావ్ టు విజిట్ వన్స్. ఇలా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తాను అండ్ సర్జరీ డేట్ ఇస్తాను. దాని తర్వాత మళ్ళీ రమ్మంటాను. సో వాళ్ళు రాగానే ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్, మీకు ఈ కండిషన్తో వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చిన సిచ్యువేషన్లో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ ఇస్ ఈ రింగ్స్ వేయడము. ఓకే, అండ్ రింగ్స్ వేసాక ఎలా ఉంటుంది, అందరు అడిగేది ఎన్ని రోజులు ఉంటుంది. సో ఐ టెల్ దెమ్ దట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు స్టే ఉండాలి 6 to 12 months. బేస్డ్ ఆన్ ద కేస్ 6 to 12 months వరకు టైం పడుతుంది. మీకు పేషెన్స్ ఉండాలి, నాకు కూడా పేషెన్స్ ఉండాలి, ఓపిక మీకు ఉండాలి, నాకు ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1 థింగ్ విచ్ ఐ టెల్ దెమ్. డ్యూరేషన్, ఎందుకంటే రింగ్స్ నేను చేస్తాను కానీ దాన్ని వేసుకోవాల్సింది పేషెంట్ 1 year పీరియడ్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫికల్ట్ థింగ్ ఓన్లీ. ఈజీ ఉంటుంది అనను. రాడ్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి, కొంచెం పెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి దట్ నాకు ఇలా రింగ్ వేస్తారు, నేను అది 1 year వరకు ఉంచుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి చెప్పేది ఏంటి అంటే మీకు ఒక సపోర్ట్ కావాలి.
పేషెంట్కి ఇంట్లో ఒకరు ఉండాలి కంపల్సరీ, టర్నింగ్స్ చేయడానికి, బోన్ లెంత్ పెంచడానికి, ఇవన్నీ ఒకరు కంపల్సరీ చేయాలి. అండ్ వాళ్ళు అడిగేది ఏంటి నెక్స్ట్, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు. ఇది కామన్ క్వశ్చన్ నా దగ్గరికి రాగానే, గ్యారంటీ ఇస్తారా ఫస్ట్ మీ ట్రీట్మెంట్కి. నేను చెప్పేది ఏంటి అంటే, గ్యారంటీ అనేది వన్స్ యూ కమ్ విత్ అ ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ కండిషన్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఆల్రెడీ పాడైపోయి వచ్చాక గ్యారంటీ ఇవ్వలేము. వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇస్ 110% రిజల్ట్స్. ఈ గ్యారంటీ క్వశ్చన్ అడిగిన పేషెంట్కి ఐ టెల్ దెమ్ వన్ థింగ్, ఐ గివ్ ఫోన్ నెంబర్ ఆఫ్ అదర్ పేషెంట్. ఎవరిదైతే ఇంతకుముందు సక్సెస్ అయిందో వాళ్ళ పేషెంట్ నంబర్స్ ఇస్తాను. సో వాళ్ళతో మాట్లాడతారు ఖచ్చితంగా. మాట్లాడి మీరు ఫ్రేమ్ ఎలా బేర్ చేశారు, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దే టాక్ టు దెమ్. సో వాళ్ళ 90% క్వశ్చన్స్ నన్ను అడగడం కంటే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అడుగుతారు కదా, దే ఆర్ సాల్వ్డ్. అప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 100% మైండ్ సెట్తో వస్తారనమాట. అండ్ ఐ షోప్ దెమ్ ద రిజల్ట్స్. ఇలా ఉండింది, ఈ పేషెంట్కి కూడా నేను గ్యారంటీ ఇవ్వలేదు, బట్ ఐ గేవ్ మై 100% ఎఫర్ట్స్. మీ కేసులో కూడా ఐ గివ్ 110% ఎఫర్ట్స్. సో 99.9% అన్నీ సక్సెస్ అవుతాయి. దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ మనం సక్సెస్ కాని కేసెస్ ఉంటాయి. సో ఇట్లాంటి ఇష్యూ కూడా ఉండొచ్చు. ఇలా 1% పాపులేషన్లో ఇలా అయింది. దట్ డిపెండ్స్ అపాన్ హౌ ద బోన్ ఇస్ ఫార్మింగ్, హౌ ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్, అదర్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ దే కామన్లీ ఆస్క్ ఇస్, మనం ఏమేం కేర్ తీసుకోవాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలా, ఇది అవాయిడ్ చేయాలా, దిస్ థింగ్. అండ్ అదర్ థింగ్స్ ఇస్ వీ ప్రిపేర్ దెమ్ ఫైనాన్షియలీ ఆల్సో. ఇలా ఉంటుంది, వీ హ్యావ్ టు గో. అండ్ అనదర్ థింగ్ ఇన్ లింబ్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే మల్టిపుల్ సర్జరీస్ అవసరం పడతాయి. సో ఒక సర్జరీ తర్వాత కొంతమందికి పిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందనుకో, ఆ వైర్ మార్చి వైర్ వేయాల్సి వస్తుందని, బోన్ దగ్గరికి జరిపాక వీ హ్యావ్ టు పుట్ బోన్ గ్రాఫ్ట్, ఇవన్నీ చేయాలి అని. అనదర్ థింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు కౌన్సిల్ సైకలాజికల్గా ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఫిజియోథెరపీ ఎలా చేయాలి, ఇంట్లో ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకోవాలా, ఎలా నడవాలి. అండ్ I generally personally, once surgery is done, next day నేను వెళ్ళి నడిపిస్తాను. I don't leave it to a physiotherapist. I personally go, make them walk, movements అన్నీ నేను చేయిస్తాను. అండ్ I tell them, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, we have to start walking. సో ఈ ఫిజియోథెరపీ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్, ఏం డైట్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ ఏముంటుంది, ఆల్ దీస్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ టు ద పేషెంట్. ఏమేం కాంప్లికేషన్స్ వస్తాయి, దానికి మనం ఎలా ప్రిపేర్ అవుతాం. So all this 2 sessions lo we explain them, and once they are ready, that is when we jump in for surgery. మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే సమ్ మటన్ ఇవన్నీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫర్ ఈ జనరేషన్ అనమాట. సో యూ అన్నీ తినొచ్చు, ఇట్స్ నాట్ లైక్ యూ కెనాట్ ఈట్ ఎనీథింగ్, బట్ ప్రోటీన్ అనేది అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఐ జనరలీ సజెస్ట్ 1 full egg and 3 egg whites a day for a patient. So based, and alternate day oka 200 grams chicken breast for protein, and this works very well. మటన్ ఎక్కువ ఇలా పెడుతూ ఉంటారు మనకి ఏమైనా బాగాలేదు అంటే. అవునండి. సో అది ఫుడ్ అనేది ఎక్కువ మనకి మెయిన్ రోల్ ఇంపార్టెంట్ ఇది అవుతుంది. ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్లో. అండ్ దే హ్యావ్ టు బీ వెరీ స్టేబుల్ అండ్ పేషెంట్గా ఉండాలి అండ్ వెరీ పాజిటివ్ ఉండాలి. సో మనం సైకలాజికల్గా పాజిటివ్ ఉంటే ఇట్ షోస్ అప్ ఆన్ ద బాడీ ఆల్సో. బేసికలీ ఎవ్రీథింగ్ హీల్స్ వెల్ వెన్ యూ ఆర్ వెరీ సైకలాజికలీ స్టేబుల్ అండ్ కాన్ఫిడెంట్. సో ఇప్పుడు మీ లింబ్ రీకన్స్ట్రక్షన్లో ఏమున్నాయి, ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి ఏం ఇంకా స్పెషలైజేషన్ రాబోతున్నాయి? సో లింబ్ రీకన్స్ట్రక్షన్లో డివైజెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు లేటెస్ట్ ప్రిన్సిపల్స్ రిమైన్ ద సేమ్. అంటే మనం ఏవైతే అనుకుంటామో కార్టికాటమీ, ట్రాన్స్పోర్ట్, ఎంత రేట్లో పెంచాలి బోన్ ఎంత డిబ్రైడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ సేమ్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్. కానీ డివైస్ అనేది మారుతూ ఉంటుంది. సో డాక్టర్ గాబ్రియెల్ అబ్రమోవిచ్ ఎలిజారోవ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన రింగ్స్తో స్టార్ట్ చేశారు. వీఆర్ స్టిల్ యూజింగ్ ఇట్ ఇన్ ఇండియా. ఇప్పుడు లేటెస్ట్గా అబ్రాడ్లో వచ్చేసి మన ఇండియాలో కూడా ఉన్నాయి హెగ్జాపాడ్స్ నేను కూడా చేస్తాను. సాఫ్ట్వేర్ బేస్డ్ కరెక్షన్. సో మనం డిఫార్మిటీ కరెక్షన్లో మనం గ్రాడ్యువల్గా అది కరెక్ట్ చేస్తాం, మనం క్యాల్కులేట్ చేసుకొని కరెక్ట్ చేయాలి. బట్ ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ కరెక్షన్లో డాక్టర్కి సాఫ్ట్వేర్ ఎలా హెల్ప్ చేస్తుందంటే మనం ఎన్ని డిగ్రీస్ ఆఫ్ డిఫార్మిటీ ఉంది అనేది కంప్యూటర్లో ఫీడ్ చేస్తాము. అది మనకు ఒక ప్రోగ్రామ్
ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం మనం వీ డూ ద టర్నింగ్స్ అనమాట. సో ఇట్ హెల్ప్స్ అస్ అవుట్ బై క్యాల్కులేటింగ్ ద డిఫార్మిటీ. అందులో కూడా డాక్టర్ రోల్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే లేటెస్ట్గా వచ్చేది ఇప్పుడు డాక్టర్ విల్ బీ ఇన్ ఇండియా, పేషెంట్ విల్ బీ సమ్వేర్ ఎల్స్ ఇన్ ఆఫ్రికా, అండ్ పేషెంట్కి మనం రింగ్స్ వేసేసి పంపించేస్తాము. డాక్టర్ దగ్గర యాప్ ఉంటుంది, పేషెంట్ దగ్గర యాప్ ఉంటుంది, అండ్ సిస్టమ్కి రోబో అటాచ్ అయి ఉంటుంది. సో మనం ఆ టర్నింగ్స్ యాప్లో పెట్టగానే దట్ రోబో విల్ డూ ద టర్నింగ్స్ అనమాట. సో ఇది టెలి కమ్యూనికేషన్ ద్వారా అవుతున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది మనం అబ్రాడ్లో ఉన్న పేషెంట్స్ని కూడా వీ కెన్ ట్రీట్ బై దిస్. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇంటర్నల్ ఇంప్లాంట్. నేను చెప్పాను కదా, ఇప్పుడు లెంత్ పెంచడానికి మనం ఎలా అయితే రింగ్స్ వాడుతున్నామో బయటికి కనిపిస్తాయి, లోపల మనకి నెయిల్స్ ఉంటాయి, మ్యాగ్నెట్ సహాయంతో డైలీ పెంచుతామని. దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఇండియా ఆల్సో, బట్ ఎట్ అన్ ఎక్స్పెన్సివ్ రేట్, 16 to 20 lakhs పడుతుంది అన్నాను. అబ్రాడ్లో ఇది చాలా కామన్. సో దీస్ ఆర్ హెగ్జాపాడ్స్ ఆల్రెడీ వచ్చేసాయి మన దగ్గర, కంప్యూటర్ సాఫ్ట్వేర్ బేస్డ్ కరెక్షన్స్. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డ్రాస్టికలీ చేంజ్ ద బ్రాంచ్. ఓకే, ఇలానే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో మీ లెగ్ అదే టెస్ట్ చేస్తాను రోబోట్ అంటున్నారు కదా, సో దీనికి రిలేటివ్ కానీ ఈ మధ్య ChatGPT వచ్చింది. ప్రతి దానికి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫోటో తీసి మాకు హోప్ ఉందా లేదా అని అన్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఇచ్చే ఆన్సర్స్ ఎంతవరకు మనం ఐ డోంట్ థింక్ ChatGPT ఈజ్ రిలయబుల్ అండి. అండ్ గూగుల్ని ఎలా నమ్మొద్దో ChatGPTని కూడా మెడికల్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికైతే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంత అడ్వాన్స్ అవ్వలేదు. ఫ్యూచర్లో అవుతుందేమో, ఐ డూ నాట్ నో, బట్ ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్, అండ్ దట్ ఈస్ నాట్ అ డాక్టర్. మెడిసిన్ కూడా కొంతమంది ChatGPT నుంచే తీసుకుంటున్నారని లేదండి, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అదర్ ఇష్యూస్ రావడం తప్పించి ఏది ఉండదు. ఆల్వేస్ గో టు ఎ క్వాలిఫైడ్ డాక్టర్. బెటర్ అంటారు. డెఫినెట్లీ నో ChatGPT. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి కదా, కొంతమంది కాలు తీసేస్తారు, సో కొంతమంది రిమ్స్ వేపిస్తున్నారు. సో ఎప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అండ్ ఎప్పుడు యాంపుటేట్ చేయొచ్చు అనేది మనము, ఐఎమ్ ఎ రిమ్ సాల్వేజ్ సర్జన్. సో ఎవరు వచ్చినా ఫస్ట్ మనం చూస్తాం కేసు ఎంతవరకు సాల్వేజ్ చేయొచ్చు, బోన్ ఎంత లాస్ ఉంది, సాఫ్ట్ టిష్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ వీ ట్రై టు సాల్వేజ్ అండ్ అటెంప్ట్ అయితే చేస్తాము. ఇలా ఉంది సిచ్యువేషన్, మనము సేవ్ చేయొచ్చు లింబ్. ఎస్పెషల్లీ ఎప్పుడైతే యంగ్ పేషెంట్స్ వస్తారు, లైక్ 30 years, 40 years, 50 years, 60 years, 50 years వరకు అనుకోండి, వెరీ యంగ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేస్తాం వాళ్ళ ఓన్ లింబ్ని సాల్వేజ్ చేయడానికి విత్ మ్యాక్సిమం పాసిబుల్ ఫంక్షన్. ఓల్డర్ ఏజ్ పేషెంట్స్ విత్ వెరీ బ్యాడ్ సాఫ్ట్ టిష్యూ కవర్ వచ్చినప్పుడు మాత్రం మనం చెప్తాము, లైక్ డయాబెటిక్ పేషెంట్స్, చార్కోట్స్ ఆర్థ్రోపతి అని, వాళ్ళకి మనం చెప్తాము ఇప్పుడు మనం సాల్వేజ్ చేసినా మీకు రిస్క్ ఆఫ్ యాంపుటేషన్ ఉంటుంది అండ్ మీరు దానికి రెడీ అయితే విల్ ప్రొసీడ్ అని. ఓకే, అండ్ దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ కొన్ని రేర్ కేసెస్, లైక్ ఐ డోంట్ సే ఐ హ్యావ్ ఆల్ 100% సక్సెస్ రేట్, బట్ ఐ హ్యావ్ ద మ్యాక్సిమం సక్సెస్ రేట్ విచ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే. నాకు కూడా ఒక కేసు యాంపుటేషన్ అయింది, బట్ ఇట్ వాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ టు ద పేషెంట్ దట్ మేము అటెంప్ట్ చేస్తాము మనము, బట్ ఒకవేళ మన బాడీ సహకరించట్లేదు, మనము యాంటీబయాటిక్స్ అండ్ ఈ డిజీజ్ ప్రాసెస్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే మీ ఏజ్కి కాలు తీయించుకొని ప్లాస్టిక్ కాలు వేయించుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్ అని చెప్తాము. సో వన్స్ వీ స్టార్ట్ అటెంప్టింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్, మనం అనుకున్న ప్రకారం వెళ్ళట్లేదు సాల్వేజ్, చాలా ఇన్ఫెక్షన్ ఉంది, వీఆర్ నాట్ ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ అంటే, దట్ ఈస్ ద పాయింట్ వెన్ వీ టెల్ బెటర్ టు గో ఫర్ యాంపుటేషన్ అండ్ ప్రాసెసెస్ వేయించుకోండి అని. సో యా, దే ఆర్ వెరీ రేర్ అండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్. సో 100 చేస్తుంటే అందులో ఒక 1 కేస్ యాంపుటేషన్కి వెళ్ళే రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో వస్తారు. సో అట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో వీఆర్ ట్రయింగ్ టు సేవ్ ద లింబ్, సో దిస్ రిస్క్ ఆఫ్ యాంపుటేషన్ విల్ బీ దర్. ఓకే, సో ఇప్పుడు మన యంగ్ ఏజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఫుడ్ వల్ల. సో బోన్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఇంటెక్ ఎలా ఉండాలి? సో బేసికలీ అండి, మనకి బోన్ హెల్త్ కోసం అంటున్నారు కదా, బోన్ హెల్త్ కోసం వీ జనరలీ గ్రోయింగ్ పాపులేషన్ అంటే పీడియాట్రిక్ పాపులేషన్లో అయితేనేమో పిల్లల్లో పేరెంట్స్కి చెప్తాము, గివ్ ప్రాపర్ మిల్క్, కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్, సన్లైట్ ఎక్స్పోజర్, వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ బోన్ హెల్త్కి, అదర్వైజ్ కాల్షియం అబ్జార్బ్ అవ్వదు. సో మనం వైటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఇవన్నీ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో పిల్లల్లో మనకి జనరల్గా ఈ వైటమిన్ డి అండ్ కాల్షియం తక్కువ ఉంటే, వైటమిన్ డి తక్కువ ఉంటే రికెట్స్ అని అంటాం అనమాట, అది వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. సో వీ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ 1 year వరకు సమ్ సప్లిమెంట్స్ ఇస్తాము. తర్వాత ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద సన్లైట్, మిల్క్ ఇవ్వండి,
మంచి సోర్స్ ఆఫ్ డైట్ ఇవ్వండి. ఓకే, రాగి ఆల్సో హ్యాస్ గుడ్ కాల్షియం అండ్ ఆల్. సో అట్లాంటి మిల్లెట్స్ కానీ, రాగి కానీ, ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ లైక్ విమెన్ ఉంటారు కదా, ఆస్టియోపోరోటిక్ ఏజ్కి వచ్చినప్పుడు వి టెల్ దెమ్ మీరు డయట్ తీసుకోండి, వైటమిన్ డి, కాల్షియం ఇంటేక్ బాగుండాలి, అలాంగ్ విత్ ఇట్ డూ సమ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఎందుకంటే ఆఫ్టర్ 35-40 years మనకి బోన్ హెల్త్ డిటీరియోరేట్ అవుతుంది. అలా కాకుండా ఉండడానికి సమ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఆల్ మనకు బోన్స్ అట్రోఫీ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో మైల్డ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, లిఫ్టింగ్ weights are very important. So keeping physically active, lifting some weights and proper diet with sunlight exposure is which we recommend for proper bone health. వన్ మోర్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది మాత్రం, ఈ ప్రోడక్ట్ తాగితే మన పిల్లలు ఇంకా గ్రోత్ అవుతారు, హైట్ పెరుగుతారు అవంతా. దట్స్ అ మిత్ అండి. ఈ హైట్ పెరగడం, ఆల్ దిస్ ఆర్ జెనెటిక్ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఆర్ జెనెటిక్ మేకప్ ఇస్. సో కాంప్లాన్, బూస్ట్ ఇవన్నీ ఐ థింక్ ఇది కూడా అవేర్నెస్ పెరిగింది. షుగరీ స్టఫ్ అవాయిడ్ చేస్తున్నాం మనం కిడ్స్కి. అండ్ మోస్ట్ ఆఫ్ the height which we gain is the genetic makeup. It is not because of something which we take. ఒకటే ఏంటి అంటే ఇఫ్ మరీ మాల్ న్యూట్రిషన్ ఉంటే తప్ప అసలు ఏం ఇంటేక్ లేదు, అప్పుడు పెరగాల్సిన హైట్కి కూడా రీచ్ అవ్వకుండా స్టంటెడ్ ఉంటారు. బట్ మంచి ప్రాపర్ న్యూట్రిషన్ అందుతుంది అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్ డిపెండ్స్ అపాన్ జెనెటిక్ మేకప్. అంతే అంటారు, కానీ ఇదంతా ఏం. సో మీరు అంటే చాలా కేసెస్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కాకుండా ఎలా మోటివేట్ అవుతూ ఉంటారు? Yeah, actually this is a very nice question అండి. What keeps me motivated? I do about 10 to 15 limb salvage cases a month అండి. Okay. So initially I used to do only 2 to 3 a month, initial days of practice. అప్పుడు I had lot of time to think about each patient and stress levels కూడా తక్కువ ఉండేది because the patient load was less. Now we do about 10 to 15 a month. అంటే alternate day మనకు ఒక limb salvage case ఉంటుంది. And when the patient comes to me, they come with lot of stress and hope తో వస్తారు. Basically hope తో వస్తారు. They have lot of psychological issues also. And last resort la vastaru. So imagine my stress levels because I am the last resort for the patient. So I stopped doing other surgeries ippudu. I do only Ilizaro. Endukante to be oka case success avvali ante you have to give 100% efforts for that case. And surgery will last for about 3 to 6 hours based on the case. And adi success avvali ante I have to give my everything to that case. So what I do is I do only 1 limb salvage case a day. I don't rush for surgeries. ఇప్పుడు వేరే సర్జరీస్ అంటే ట్రామా సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్ అవన్నీ మనం 10 కూడా చేసుకోవచ్చు ఒక రోజు. బట్ దీస్ ఆర్ ఆల్ హై స్టేక్ సర్జరీస్. సో ఐ డూ ఓన్లీ 1 limb salvage కేసెస్. సో ఆ డేకి నా 100% ఎఫర్ట్స్ ఆ కేస్కే ఉంటాయి. ఓకే, అండ్ దెన్ I give them post-operative orders, whatever it is, I maximum try to explain by myself only. That is one thing. Stress undada, definitely ga untundi. Burnout undada, I have gone through phases of burnout. Definitely. What keeps me motivated ante the result which they get after frame removal keeps me motivated. So ippudu kuda naaku edanna case nenu anukunna vidhanga avvatledu ante I go back to the case which gave me confidence. That gives me back my boost. You can do it ani, and that drives me to get result for the other case also. నార్మల్ వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు కొన్నా లేకపోతే ఏదైనా బై చేస్తే ఆ దాంట్లో బట్టలు కొంటే అది హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ డాక్టర్స్కి మాత్రం ఒక కేస్ డీల్ చేసి అది సక్సెస్ అయితే ది మోస్ట్ ఎక్కువ హ్యాపీ అవుతుంది. అండ్ అందరు అగ్రీ చేస్తారేమో, ఆర్థోపెడిక్స్లో అన్ని సర్జరీస్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే సర్జరీ ఇలిజరో లింబ్ రీకన్స్ట్రక్షనే. బికాజ్ అసలు నడవలేరు అన్న స్థితి నుంచి వెన్ యూ మేక్ అ పర్సన్ వాక్ అండ్ యూ గెట్ ద రిజల్ట్, నో దట్ ఈస్ యువర్ మోటివేషన్ ఫ్యాక్టర్ దట్ కీప్స్ యూ మోటివేటెడ్ ఫర్ అదర్ సర్జరీస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇంత రష్లో కూడా మాకు ఒక 1 hour టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.